భారత పార్లమెంట్లో ప్రపంచ మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పై హోంశాఖ మంత్రి అమిత్ షా అనుచిత వ్యాఖ్యలు చేయడం ఖండిస్తూ ములుగు జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద భారత రాజ్యాంగ పరిరక్షణ సమితి సభ్యులు నిరసన తెలిపారు. భారత రాజ్యాంగ పరిధిలో జరిగిన ఎన్నికలలో గెలిచి రాజ్యాంగంపై ప్రమాణం చేసి రాజ్యాంగానికి కట్టుబడి ఉంటా అని ప్రపంచ మేధావిని అవమానపరచడం సిగ్గుచేటని ఆరోపించారు. భారత రాజ్యాంగం ద్వారా ఎన్నుకోబడ్డ అమిత్ షా భారతదేశ ప్రజలకు క్షమాపణ చెప్పి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో భారత రాజ్యాంగ పరిరక్షణ సమితి కన్వీనర్లు జుండు రవి, మాదిగ కో కన్వీనర్ నదునూరి రమేష్, అంబేద్కర్ సంఘం ములుగు జిల్లా అధ్యక్షులు కనకం దేవదాసు తదితరులు పాల్గొన్నారు. భారత పార్లమెంటులో గౌరవనీయులు మన హోంశాఖ మాధ్యులు అమిత్ షా గారు భారత రత్న, భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని అవమానపరచడం జరిగింది. భారత రాజ్యాంగంలో ఉంటూ, భారతదేశంలో ఉంటూ భారత రాజ్యాంగ నియమాలు పాటిస్తూ ఈరోజు ఎక్కడో ఉండాల్సిన అమిత్ షా గారు భారతదేశానికి హోంశాఖ మంత్రిగా ఉండడం జరిగింది. మరి అది భారత రాజ్యాంగంలో రాసిన సిద్ధాంతాలతోటే ఈరోజు అమిత్ షా గారు హోంమంత్రి అయిండు. తను హోంమంత్రి అయి ఏదైతే రాయబడ్డదో దాని ద్వారానే హోంమంత్రి అయి ఈరోజు అమిత్ షా గారే దేవుణ్ణి కొలిస్తే బాగుంటుంది, అంబేద్కర్ని కొలిచే బదులని చెప్పడం చాలా సిగ్గుచేటు. అది భారతదేశంలోని ప్రజలందరినీ, భారత రాజ్యాంగాన్ని అది వ్యతిరేకించినట్టు. మరి భారతదేశంలో నివసిస్తూ భారత రాజ్యాంగాన్ని అమలు పరుస్తానని పార్లమెంట్లో ప్రమాణం చేసి ఈరోజు అంబేద్కర్ గారిని అవమానపరచడం అంటే భారతదేశంలో